ఏం పేరమ్మా? వీరవేణి. ఎక్కడి నుంచి వచ్చారు? దుబాయ్ నుంచి. రైట్. అన్నయ్య గారికి వందనాలండి. మీరు వచ్చిన అందరికీ మీ వందనాలు చెప్తున్నానండి. మరి నేను ఫస్ట్ మై కట్టుకుంటున్నాను. నాకు చాలా కంగారుగా ఉంది, ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. కానండి దేవుడు గొప్ప మేలు చేశాడండి. మరి నేను దుబాయ్లో ఉండి మా ఫ్రెండ్ ఇచ్చారు నెంబరు. ఆవిడ బాక్సులు పంపించేవారండి. నాకు అంతకుముందు అన్నయ్య గారు నెంబర్ తెలదు నాకు. అప్పటి నుంచి నేను వింటున్నానండి. నాకు చాలా వర్క్ ఎక్కువ అక్కడ, చాలా కష్టం పని. కానీ అన్నయ్య గారు బాక్సాలు వింటుంటేనే నేను చాలా సంతోషంగా పని చేసేదానండి. ఆయన నైట్ ప్రార్థన, అమ్మ తిన్నారా, ఉన్నారా, మీరు ఎలాగ ఉన్నారని. ఇంట్లో బంధువులు కూడా అంతలాగా అడగరండి, మనల్ని అసలు పట్టించుకోరు. నాకు 3 అన్నగారులు ఉన్నారు, ఎవరు కూడా కనీసం అమ్మ నువ్వు ఎలాగున్నావని ఎప్పుడు కూడా నీకు ఫోన్ చేయడం ఎరగనండి అసలు. అలాంటిది నాకు అన్నయ్య గారు ఎంతో ఓదార్పుగా, మీరు తిన్నారా, మీకు ఎంత మనేది ఉన్నా సరే మీరు భోజనం మానొద్దు, టైం టిఫిన్ చేశారా అని చెప్పి ఎంతో ఆప్యాయంగా మాకు వాక్షాలు పంపించి ప్రార్థనలు చేసి మా కొరకు ఎంతో, ఆయన ఎంత అలసటగా ఉన్నా సరే మా కొరకు ఎంతో ప్రార్థన చేసి తండ్రి మరి మా కొరకు ఇలా ఉన్నారంటే అన్నయ్య గారికి ఎంతో ఆరోగ్యం అని దేవుని కోరుకుంటున్నాను. అలాగే నేను చెప్పే సాక్ష్యం ఏంటంటే, మా పాప మరి మా అంగారిని ఎవరో తీసుకుపోయారంటండి. 15 మంది తీసుకెళ్ళిపోయారంట. తీసుకుపోతే అలాగే ఆయన లేరని చెప్పేసి మా పాప చెప్పింది, అమ్మ తీసుకెళ్ళిపోయారు, మా అంగారు లేరమ్మ అని చెప్పిందండి. చెబితే అమ్మటే హై గారికి నేను ఫోన్ చేసి అమ్మ ఇలాగ ఉందని చెప్పి నేను చెప్పానండి, ప్రార్థన చేయమన్నానండి. చేయమన్న తర్వాత 15 రోజులు 3 నెలలు రాలేదండి. ఆయన 3 నెలలు లేరండి. లేకపోతే చాలా బాధలు పెడుతున్నారని తెలిసిందండి. అక్కడ వేరే ఒక ఆయన పారిపోయి వచ్చారంటండి. వస్తే ఆయన ద్వారా తెలిసిందండి వాళ్ళ మీద వ్యాజెడ్ అదే అంటే ఏంటంటే పోసేసి కాళ్ళు అవి చాలా కాలిపోయేసి వేసారంటండి. చాలా బాధలు పెట్టారంట. అయితే మా ఎలాగుంది అంటే అయ్యగారికి ప్రార్థన చేయమని నేను అడగగానే ప్రార్థన చేశారండి. 3 నెలలు కనిపించిన మనిషి అండి. ప్రార్థన ఈరోజు చేశారు. తెల్లారి మా పాపకు ఫోన్ చేస్తామ్మా ఎలాగున్నారమ్మా అని తెలిసింది అనగానే అమ్మ మా మాంగారు వచ్చారమ్మని చెప్పిందండి. దేవుని స్తోత్రం. మరి అన్నగారు ప్రార్థన అంత గొప్ప ప్రార్థన అండి. తెల్లారి 3 నెలలు కనిపించిన మనిషి మరి తెల్లారి ప్రార్థన చేయగానే వచ్చారంటే చాలా సంతోషం. మళ్ళీ అయ్యగారికి ప్రార్థన మళ్ళీ ఫోన్ చేశానండి. చేసి అన్నగారు ఇలా వచ్చారంటండి చెప్పేసి అన్నానండి. మరి అంత మేలు, మరి ఈ మందిరం మనకి ఎంతో కుటుంబం, సచివ కుటుంబం అంటే మనకి ఇంత మేలు జరిగి మరి ఎంత అందంగా మనకి జరుగుతున్నాయంటే, మరి ఒక అన్నగా మనకి ఇంత అందంగా చేస్తున్నారంటే ఆయన మరికి ఆయనకి ఏమి మన రుణం తీర్చలేం. సూరమ్మ ఎక్కడి నుంచి వచ్చారు? మస్కట్. దేవుడికి వందనాలండి. దేవుడికి వందనాలండి. ఇక్కడ ఉన్న మనీల్ రాజు గారికి వందనాలండి. చిన్నలకి పెద్దలకి అందరికీ నా వందనాలండి. నేను చెప్పే సాక్ష్యం అండి. నేను ఇంట్లో పనిచేసే మేడంకండి 10 సంవత్సరాలు అయిందండి పెళ్ళి అయ్యి, పిల్లలు లేరండి. ఆవిడ సాయం కోరిందండి. మీ ఇండియాకి ప్రార్థనకి నన్ను ప్రార్థనలో పెట్టమని మీ అయ్యగారికి చెప్పాను, అడిగిందండి. అలాంటప్పుడు నేను ఇక్కడ సిస్టర్కి ఫోన్ చేసి చెప్పానండి. ఆవిడ ఎత్తి సరే అమ్మ చేస్తానన్నారు. అలాగే ఆవిడ అండి ఇప్పుడు నీళ్ళు వేసుకుంది. 6వ నెల అండి. 6వ నెలలు పురుడు వచ్చేసిందండి. ఆపరేషన్ చేసి తీశారండి. అమ్మాయి బాగానే ఉంది, బాక్స్లో పెట్టారండి. ఆ బాక్స్లోనే ఇంకా ఉందండి. మీ నెల ఆఖరికి ఇస్తారండి. 9 నెలలు అప్పుడు పూర్తి అవుతాయండి. అప్పుడు ఇస్తారండి అమ్మాయిని. నిర్మల ఎక్కడి నుంచి వచ్చారు? దుబాయ్ నుంచి. దేవునికి స్తోత్రం. సచివ కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక వందనాలు, దైవజనులకు నా హృదయపూర్వక వందనాలు. నేనైతే ఎంతో బలహీనంగా వచ్చాను. దుబాయ్ నుంచి అయితే వీల్ చైర్లో వచ్చాను. అటువంటి దాన్ని ఈయన పాస్టర్ గారు వచ్చి ప్రార్థన చేసిన తర్వాత నేను నాకు ఎంతో ఆరోగ్యంగా ఉన్నది. హాస్పిటల్లో కూడా వెళ్ళాను, అన్ని టెస్టులు చేయించుకున్నాను. బ్లడ్ ఇన్ఫెక్షన్ ఉన్నదన్నారు కానీ తప్ప కనమయ్యేది నీరసం లేదని చెప్పారు. మందులు వాడుతున్నాను. మళ్ళీ నేను కూడా హాస్పిటల్కి వెళ్ళి వచ్చాను. చాలా బాగున్నది అన్నారండి. నన్ను నా కుటుంబాన్ని సచివ కుటుంబంలో ప్రతి ఒక్కరు ప్రార్థన చేసినందుకు దేవునికి నేను ఎక్కలేని స్తుతులు స్తోత్రం చెప్పుకుంటున్నాను. దేవుడు నన్ను నా కుటుంబాన్ని కాచి కాపాడి ఈ రోజు రీతిగా వచ్చి సచివ కుటుంబంలో నిలిపినందుకు నేను హృదయపూర్వకంగా ప్రతి ఒక్కరికి వందనాలు చెల్లించుకున్నాను. దేవుడు ఈ చిన్న సాక్షిని దీవించను. లక్ష్మి ఎక్కడి నుంచి వచ్చారు? ఖత్తర్. అందరికీ వందనాలు. నా సాక్ష్యం ఏంటంటే, నేను ఖత్తర్లో ఉండగా నా కాలుకి ఆపరేషన్ చేశారు. చేస్తే అక్కడ వాళ్ళందరూ అన్నారు, ఎందుకు ఇక్కడ చేయించుకుంటున్నావో ఇక్కడ సరిగ్గా చూడరు అన్నారు. నేను అన్నాను, అన్నింటికీ దేవుడి మీద భారం వేసుకుని నేను ఆపరేషన్కి వెళ్తున్నాను, ఇంటికి వెళ్తే నేను తట్టుకోలేను డబ్బులకి అనేసి నేను అన్నయ్య గారికి ఫోన్ చేశాను. ఫోన్ చేస్తే ఏం పర్వాలేదమ్మా, నువ్వు చేయించుకో, ఏం పర్లేదు, బాగానే ఉంటుంది అన్నారు. అలాగే దేవుడి దయ వల్ల నేను ఆపరేషన్ చేయించుకున్నాను. ఇంటికి వచ్చాను. ఇంటికి వచ్చే ముందు నేను అయ్య గారికి మళ్ళీ గారు వస్తున్నారు అనేసి 2 సంవత్సరాల పాటు నుంచి పిల్లకి నీళ్ళు వేసుకోలేదు. అన్నయ్య గారు ఇలాగా ప్రార్థన చేయండి పిల్ల గురించి, గర్భఫలం పొందిలేగానే ప్రార్థన చేసి అడిగాను. ఏం పర్వాలేదమ్మా, నువ్వు కంగారు పడుకో, పిల్ల నీళ్ళు వేసుకుంటుంది అన్నారు. ఈ పిల్లకి 3వ నెల అండి. పిల్ల బాగానే ఉంది. అలాగే మా అబ్బాయిని కూడా ఇక్కడికి మా అమ్మగారిని కూడా పంపించాను. అదే విషయంగా మా అమ్మగారి గురించి మా నాన్నగారి గురించి కూడా నాన్నగారికి అక్కడ ఫోన్ చేశాను. ప్రార్థన చేశారు. వాళ్ళు కూడా బాగానే ఉంటున్నారు. మా అమ్మగారు వచ్చారండి. అలాగే అన్నయ్య గారు బయట ఉన్న వాళ్ళని
తిన్నావా అని అడుగుతుంటే ఆ పాత వాక్యం వినేటప్పటికి కళ్ళంటే నీళ్ళు గిర్రం తిరుగుతున్నాం. మన ఇంట్లో వాళ్ళే మనల్ని అడగరు, అన్నయ్య గారు ఎక్కడ కూడా మనల్ని అడుగుతున్నారనేసి నైట్ ప్రార్థన ఎప్పుడు వస్తుంది అనేది చూస్తామండి మేము. కానీ 3 నెలల బట్టి నుంచి నాకు ప్రార్థన కూడా నాకు ఇంటి గట్ట సమస్యల వల్లనే ప్రార్థన కూడా సరిగ్గా వెళ్ళకపోయాను. వాళ్ళకి 4 రోజులు బట్టి నుంచి నాకు రోజు గుల్గొజ్జు కలుగుతున్నాయి. కానీ నేను రాత్రి ఒకటి అనుకున్నాను, నాయన నేను రేపు పొద్దున్న నీ సన్నిధికి రావాలి, వచ్చేలా చేసుకుని ఆయన అనుకున్నాను. ఈ రోజు మా అమ్మగారిని తీసుకుని నేను సన్నిధికి వచ్చానయ్యా.